మొదట్లో నేను 1 ఎకరం భూమిలో పూల సాగు చేసినప్పుడు నాకు కేవలం 1-2 కిలోల దిగుబడి మాత్రమే లభించేది. అయితే ఇప్పుడు అభిమాన్ మరియు టెఫెలేడు 7 వాడకం వల్ల అదే భూమి నుండి నేను 8 కిలోల వరకు దిగుబడిని సాధిస్తున్నాను. ఇది ఒక నిజమైన ప్రత్యక్ష అనుభవం. నమస్కారం సోదర, నా పేరు గౌతమ్. నేను మదురై జిల్లాలో నివసిస్తాను. నేను సంపంగి, ట్యూబరోజ్ మరియు మల్లె, జస్మీన్ పూల సాగులో నిమగ్నమై ఉన్నాను. ప్రారంభంలో నేను వ్యవసాయం కోసం భారీ మొత్తంలో రసాయన ఎరువులను వాడేవాడిని. అయితే ఇది నేను ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. పూలు పూసే రేటు కూడా చాలా తక్కువగా ఉండేది. తరువాత ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమాన్ గురించి తెలుసుకుని నేను దానిని కొనుగోలు చేసి వాడటం ప్రారంభించాను. గత 2 ఏళ్లుగా నేను నిరంతరాయంగా వాడుతున్నాను. ఇది సాగులో గణనీయమైన సానుకూల మార్పును తీసుకువచ్చింది. దీనికి ముందు పూలు నల్లబడి రాలిపోవడం వంటి సమస్యలను నేను ఎదుర్కొన్నాను. అలాగే పూల మొగ్గలు సరిగ్గా వికసించకపోవడం వంటి ఇబ్బందులు కూడా ఉండేవి. ఈ సమస్యలను పరిష్కరించడానికి నేను అనేక రకాల చికిత్సలను ప్రయత్నించాను. ఎకరానికి 4,000 రూపాయలు వరకు ఖర్చు చేసినప్పటికీ ఎటువంటి మెరుగుదల కనిపించలేదు. చివరికి నాకు చాలా తక్కువ ఆదాయం మాత్రమే మిగిలేది. ఆ తర్వాత తో పాటు నేను FL77ను కూడా నా సాగు పద్ధతిలో చేర్చుకోవడం ప్రారంభించాను. నేను దానిని 100 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేశాను. నేను ఈ మిశ్రమాన్ని మొక్కల నారుకు నేరుగా కూడా అందించాను. ఫలితంగా వేర్ల పెరుగుదల అద్భుతంగా మెరుగుపడింది. అంతేకాకుండా నా కొబ్బరి మొక్కల కోసం కోకోమాక్స్ అనే ఉత్పత్తిని వాడమని నాకు సలహా లభించింది. నేను ఒక్కో మొక్కకు 25 మిల్లీలీటర్ల మోతాదులో దీనిని అందించాను. నేను మొత్తం 140 మొక్కలను నాటాను. కేవలం 6 నెలల్లోనే ఆ మొక్కలు అద్భుతమైన పెరుగుదలను కనబరిచాయి. నేను నెలకు ఒకసారి వాడుతాను. నేను ప్రతి 15 రోజులకు ఒకసారి FL77ను వాడుతాను. ఈ పద్ధతిని పాటించడం వల్ల పూల మొగ్గలు ఎంతో బలంగా మరియు అత్యుత్తమ నాణ్యతతో వికసిస్తున్నాయి. వర్షాకాలంలో నేను నత్తల బెడదను తీవ్రంగా ఎదుర్కొన్నాను. దీనివల్ల పూలు నల్లబడి రాలిపోవడం అనే సమస్య తలెత్తింది. ప్రస్తుతం ప్రారంభ దశలో నేను ఎకరానికి కేవలం 1-2 కిలోగ్రాముల పూలను మాత్రమే సేకరించేవాడిని. అదే భూమి నుండి 8 కిలోగ్రాముల వరకు దిగుబడి లభిస్తోంది.